హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు అచ్చం హోటల్ స్టైల్‌లో లాగా ఉద్దివడ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్. అందుకోసం నేను ముందు రోజు నైటే మినపప్పుని నానబెట్టేసుకున్నానండి. ఇవి నైట్ మొత్తం నానటం వల్ల చాలా సాఫ్ట్‌గా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో కానీ లేదా గ్రైండర్‌లో కానీ గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని నానబెట్టిన మినపప్పు మొత్తాన్ని అందులో వేసుకొని జస్ట్ కొన్ని మాత్రమే వాటర్ వేసి ఇలా థిక్‌గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. చూసారా? ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలాగే మొత్తం మినపప్పు మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అందులోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకే ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఇంకా అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా లేదా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలండి. చేత్తో కానీ లేదా స్పూన్‌తో కానీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్న తరువాత కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులోకి వేస్తే ఇలా పైన తేలుతూ ఉండాలండి. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వడలకి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకున్న తరువాత పెనం మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇలాంటి కాఫీ ఫిల్టర్ ఒకటి తీసుకొని అందులో కొంచెం పిండి ముద్ద నుంచి మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే మొత్తం వడలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అవి ఒక సైడ్ కాలిన తరువాత మరి ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతే, ఎంతో సింపుల్‌గా చేసుకునే మినపప్పు వడ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.